సర్వమానవాళికి తెలిసి తెలియకుండానే అనేకులు ఈ వాక్యం చేత ప్రభావితం చేయబడ్డారు. ఒక సహోదరుడు నా మీద చాలా కోపంగా ఉన్నాడు. ఒకరోజు చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే నేను ఇలా డిబేట్స్ వగేరాలో పాల్గొంటూ ఉంటాను కాబట్టి నేనంటే కొంచెం ఆ అబ్బాయికి కోపంగా ఉండి నాతో ఫోన్లో చేసి నన్ను బాగా తిడుతూ ఉంటే నేను ఆ అబ్బాయిని అడిగాను, బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి, తిడుదురు కానీ మీరు తిట్టడానికి వాడే భాష తెలుగు భాష మీకు తెలుసా అని అడిగాను. తెలుసు అని అన్నాడు. మరి మీరు తెలుగు చదవగలరా అని అన్నాను. చదవగలను అని అన్నాడు. ఎలా చదవగలరు అని అన్నాను. నేను బడికి పోయినాను కాబట్టి చదవగలను అని అన్నాడు. అయితే మీరు సగం క్రైస్తవంలోకి వచ్చినట్లే అని చెప్పా. మీరు సగం బడికి వెళ్ళిన కారణం చేత మీరు సగం క్రైస్తవంలోకి వచ్చినట్లే అని చెప్పాను. అదేంటి అని మళ్ళీ ఇంకా కోప్పడ్డాడు. నేను చెప్పాను, మీ సామాజిక వర్గం వారు ఏనాడు చదువుకు నోచుకోలేదు, కానీ 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం నీకు, మీ తల్లిదండ్రులకు, వారి తల్లిదండ్రులకు కూడా చదువు చెప్పే అవకాశం, చదువు రావాలందరికీ అని నేర్పినటువంటి మాట దేవుని మాట. దాని కారణం చేతనే ఈరోజు మీరు నాతో తెలుగులో మాట్లాడుతున్నారు. అది మీకు అర్థమవుతుందా అని అడిగితే ఆ అబ్బాయికి కోపం వచ్చి ఫోన్ పెట్టేశాడు. డౌన్లోడ్ షేర్ చాట్.